ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్, టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు, అమ్మకాలకే పరిమితం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారతదేశంలో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుందని చాలా కాలంగా ప్రచారం జరిగింది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా టెస్లా ఇక్కడ తయారీని ప్రారంభిస్తే అది దేశ ఆటోమొబైల్ రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని అందరూ ఆశించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తుంది. అమెరికన్ కంపెనీలు ఇతర దేశాల్లో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో టెస్లా ఇండియా ప్రణాళికలు తారుమారు అయ్యాయని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత బలంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికన్ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను ఇతర దేశాల్లో ఏర్పాటు చేయడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ని కూడా ప్రస్తావించారు. అయితే యాపిల్ తమ ఇండియా విస్తరణ వ్యూహాలను మార్చుకునే ప్రణాళిక లేదని టిమ్ కుక్ స్పష్టం చేశారు. కానీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడని పేరుంది. దీంతో మస్క్ ట్రంప్కు వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి మస్క్ గతంలో భారత్ను సందర్శించడానికి ప్రణాళిక చేసుకున్నారని, అయితే అది చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది ట్రంప్ ఆమోదం లేదనే సంకేతంగా భావించబడుతుంది. తాజాగా కర్ణాటక మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు టెస్లా ఇండియా తయారీ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యాయి. ఆయన మాట్లాడుతూ టెస్లా భారతదేశంలో తయారీ చేస్తుందని ఆశించవద్దు, ఇది ఇక్కడ కేవలం అమ్మకాలపైనే దృష్టి సారించింది అని స్పష్టం చేశారు. ఇది టెస్లా భారత మార్కెట్ ప్రవేశం కేవలం దిగుమతులకే పరిమితం అవుతుందని సూచిస్తుంది. దిగుమతి చేసుకున్న వాహనాలపై అధిక సుంకాలు విధించబడతాయి కాబట్టి టెస్లా కార్ల ధరలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో సామాన్యులకు అందుబాటులో ఉండవు. స్థానిక తయారీ లేకపోవడంతో ధరలు తగ్గడం కూడా కష్టమే. వాస్తవానికి టెస్లా ఇండియాలో తయారీ ప్లాంట్ ఏర్పాటుపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా చొరవ కింద టెస్లాను భారతదేశంలోకి ఆకర్షించడానికి ప్రయత్నించింది. అయితే టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ గతంలో భారతదేశంలో అధిక దిగుమతి సుంకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల భారత ప్రభుత్వం కొత్త ఈవీ విధానాన్ని ప్రకటించింది. దీని కింద స్థానికంగా తయారీని ప్రారంభించే కంపెనీలకు దిగుమతి సుంకాలలో రాయితీలు లభిస్తాయి. ఈ పథకం టెస్లాను ఆకర్షించడానికి ఉద్దేశించిందేనని చాలామంది భావించారు. కానీ ప్రస్తుత పరిణామాలు, మస్క్ సన్నిహిత సంబంధాలు ఈ ప్రణాళికను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తుంది. టెస్లా వంటి ప్రపంచ దిగ్గజం భారతదేశంలో తయారీని ప్రారంభించకపోవడం మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహన రంగంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రభుత్వ లక్ష్యాలకు కొంతవరకు ఎదురుదెబ్బే. టెస్లా కేవలం దిగుమతులకు పరిమితమైతే భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విస్తరణకు, స్థానిక ఉద్యోగాల కల్పనకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరకపోవచ్చు. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.